పేరు ప్రవీణ్ సతారు, చందమామ కథలు సినిమా డైరెక్టర్ని. చందమామ కథలు ఆడియో మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది. అండ్ మిక్కీ జే మేయర్ ట్యూన్స్. సో అందరికీ ఇన్స్టెంట్గా నచ్చినాయి. వన్ థింగ్ వీఆర్ సెలబ్రేటింగ్ ది సక్సెస్ ఆఫ్ ది ఆడియో. అండ్ సెకండ్లీ, సినిమా March 14th రిలీజ్ అవుతుంది అని ఆడియో రిలీజ్ రోజు అనౌన్స్ చేసాం. అండ్ దెన్ ఇప్పుడు రీఇటరేట్ చేస్తున్నాం, అగైన్ March 14th కన్ఫర్మ్గా సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్స్. పబ్లిసిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు, లైఫ్ ఇన్ మెట్రోలా ఉంటుందా, వేదంలా ఉంటుందా అని. హిందీలో ఇంగ్లీష్, ట్రాఫిక్, క్రాష్ ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. అంటే యాంథాలజీ సినిమాలు చాలా వచ్చాయండి, కానీ అన్ని సినిమాలు ఒకలా లేవు, ఒకలా ఉండవు కూడా. సో ఈ సినిమా కూడా ఏ సినిమాలా ఉండదు. ఇందులో 8 స్టోరీస్ ఉన్నాయి. అందులో కూడా మల్టిపుల్ స్టోరీస్ ఉంటాయి, ఇందులో కూడా మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి. అది ఒక్కటే కామన్. మిగతావన్నీ స్టోరీస్ బ్యాక్ డ్రాప్ ఏంటి, స్టోరీస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి, అండ్ క్లైమాక్స్ ఏంటి అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ యాసెట్ దట్ ఈ మూవీకి ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ యుల్ డెఫినెట్లీ వాక్అవుట్ విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సీడీ రూపంలో ఆడియో లాంచ్ చేయలేదు. ఎందుకు అని అంటే సీడీ అనేది ఆల్మోస్ట్ అంతరించిపోయింది, ఎవరు కొనట్లేదు సీడీ. సేల్స్ కూడా లేవు సీడీవి. సో ప్రొడక్షన్ కాస్ట్ కూడా రావట్లేదు. దానివల్ల ఓన్లీ డిజిటల్ మీడియాలో రిలీజ్ చేసాం సాంగ్స్ని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ రెస్పాన్సెస్ దట్ వీ గాట్ ఫ్రమ్ ద పబ్లిక్. అంటే చేంజ్ అనేది ఎంబ్రేస్ చేసుకోవాలి, మనం ఎంబ్రేస్ చేసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటనేది అనే దాని మీద మనం ముందు నుంచే అవగాహన ఉంటే థింగ్స్ విల్ ఫ్లో స్మూతర్ అనమాట. సో ఓన్లీ డిజిటల్ రిలీజ్ చేయడం కూడా ఒక అడ్వాంటేజ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాకు తగ్గింది. అట్ ద సేమ్ టైమ్ సేల్స్ కూడా బాగున్నాయి. డౌన్లోడ్స్ కానీ, కాలర్ ట్యూన్స్ కానీ, ఈవెన్ రేడియోస్లో ప్లే చేయడం కానీ. సో రెస్పాన్స్ హెస్ బీన్ హ్యూజ్. The songs are very nice. Mickey J. Meyer Garu has done a great job. Each song is very nice, and especially Chandamama Kadlu title track, I really like it. Even it's my caller tune, so I like it that much. And even Devuda song, which is filmed on Krishnudu Garu, it's very nice. In Chandamama Kadlu, I'm playing Hasina's role. She is a Hyderabadi Muslim girl. She is a very family-oriented girl, and she knows her priorities very well. She loves Ashraf. She's in love with Ashraf, but she will take some decisions in life, which is like depends on her priorities, and that's all this character is about. I dub for myself because this character demands this, and my voice suits this character, and it is a mix of Hindi, Urdu and Telugu, so I could pull it off well. She's both. I mean, in movie I'll be wearing burqa also, but full time my head will be covered, but yeah, I'll be wearing chudidars and burqa also sometimes. మొన్న మనం ఆడియో రిలీజ్ చేసామండి. ఆడియో రిలీజ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కూడా March 14th వెళ్ళిపోతున్నాం. అంతే. థ్యాంక్స్.